ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడండి, రాష్ట్ర సర్కార్ వద్ద 1345 కోట్లు ఉన్నాయి, అందులో కేంద్రం వాటా కూడా ఉంది. ఎవరికి తెలుస్తుంది? ప్రజలకు ఎవరికి తెలుస్తుంది? ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, అక్కడ వెయ్యరు. మీరు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకొచ్చారు, 50 మందినో 60 మందినో ఆ లెటర్లను పట్టుకొచ్చారు, ఆ సిబ్బందిని పట్టుకొచ్చారు. ఆ సిబ్బంది ఎంత పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఎవరైనా ప్రజలకు తెలిసే విధంగా ఎక్కడైనా వచ్చిందా? ఒక వార్త అయినా వచ్చిందా? రాలేదు కదా. దానికి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడైనా ఎవరికైనా ప్రజలకు తెలుసా? అసలు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు జనాలకు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు లేరనేటువంటి విషయమే ప్రజలకు అవసరం వస్తుంది. కానీ మేము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రకటించడం లేదు, వీళ్ళని పంపించడం, ఈ విషయాలు జనాలకు ఏం తెలుస్తుంది? తెలంగాణ స్టేట్ ప్లస్కు మాన్సూన్ డిప్లాయ్మెంట్ కింద ఇవి ఎక్కడెక్కడ ఉన్నారు? హైదరాబాదు, మహబూబాదు, ఖమ్మము, నిర్మలు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని బోట్లు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాలను పూర్తి స్థాయిగా ఒక విషయం కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చింది. మాన్సూన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్, ఇగో ఎన్ని బోట్లు ఉన్నాయి అనేటువంటిది, లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది అనేటువంటిది, ఎవరెవరు అధికారులు ఉన్నటువంటిది, ఏ బెటాలియన్కి సంబంధించినటువంటి వాళ్ళు, లొకేషన్ ఎక్కడ అనేటువంటిది, డిప్లాయ్మెంట్ 1వ తారీఖు ఈయన వచ్చిండు ఇన్స్పెక్టర్, ఇంకొక ఇన్స్పెక్టర్ ఎన్డీఆర్ఎఫ్లో 1వ తారీఖు, 31వ తారీఖే ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ ఖమ్మంకి వెళ్ళిపోయారు. 2వ తారీఖు మళ్ళీ ఖమ్మంకే మళ్ళీ ఇంకొక టీం పోయింది, నిర్మల్కి ఇంకో టీం పోయింది, హైదరాబాద్లో ఒక టీం ఉన్నది, మహబూబాద్కు డీసీ ఒక ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విషయాలు ప్రజలకు ఎట్లా తెలుస్తాయి? వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందాలా, ఆ బృందాలా, ఈ బృందాలా అని రేపు పొద్దుగాల ఏమవుతుంది? ఇగో మేము జాతీయ విపత్తుగా ప్రకటించాలనుకున్నాం, కేంద్రం నుంచి మాకేం సాయం రాలేదు, ఎవరు రాలేదనేటువంటి మాట. నిన్న ఇదే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నట్టుగా డిఆర్ఎఫ్ ఒక ఎట్లయితే ఉంటుందో స్టేట్కి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ కూడా ఒకటి మేము పెడతామనేటువంటి ఒక మాట చెప్పారు. దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడండి, రాష్ట్ర సర్కార్ వద్ద 1300. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఇదే కొట్లాట జరిగింది. కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి, కేంద్రం ఏం చేయలేదు. లేకపోతే ఈ వచ్చినటువంటి ఏవైతే నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో ఒక వ్యక్తి చనిపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున 3 లక్షలు 5 లక్షలు వస్తాయి, లేకపోతే వారు హాస్పిటల్లో ఉండే ఆ ఖర్చులకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి నిధులు వాడుతారనేటువంటి విషయం పోయినసారి ఇట్లనే కొట్లాట, కేసీఆర్ సర్కారుకు బీజేపీకి మధ్య కొట్లాట జరిగితే ఎన్డీఆర్ఎఫ్లో ఎస్డీఆర్ఎఫ్ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, ఆ నిధుల నుంచే వీళ్ళు వాడుతున్నారు అనేటువంటిది పోయినసారి తెలిసింది. మరి ఆ విషయాన్ని ప్రతిసారి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇక్కడనేమో జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి ఆ సహాయ చర్యల దగ్గరికి అక్కడికి వెళ్ళి కనీసం ఒకసారి కనబడితే కేంద్ర మంత్రులు ఖమ్మంకు పోతే వచ్చిన నష్టమే ఉండింది? మేము పోతే చర్యలకు విఘాతాలు జరుగుతాయా ఏంటా అనేటువంటి విషయాలు పక్కన పెడదాం. కానీ కేంద్ర మంత్రులు, ఒక కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి సింగరేణి, వీళ్ళందరూ మైనింగ్ నుంచి ఇంకెవరినైనా ప్రత్యేకంగా డిప్యూటీ చేసి తీసుకురావడానికి ప్రజలకు భరోసా చెప్పొచ్చు కదా. లేదు కేంద్రం నుంచే ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం అని ప్రజలకు చెప్పొచ్చు, తప్పలేదు. ఇగో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది, వీళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడంలో ఎందుకు విఫలమైంది? ముఖ్యమంత్రి గారు వెళ్ళినట్టుగానే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధిగా కేంద్ర మంత్రులు వెళ్ళొచ్చు కదా. ఇద్దరు కేంద్ర మంత్రులు కలిసి ఒకేసారి వెళ్తే వచ్చినటువంటి నష్టమే ఉండింది? అక్కడికి వెళ్తే ప్రజలు వద్దన్నారా, తిరస్కరించారా? కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము ఇంత ఇస్తున్నాం, ఈ ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇంత ఇస్తున్నాము, దీనికి సంబంధించినటువంటి పోయినసారే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది అయింది, ఆ ఇబ్బంది అయిన వాటిని మేము ఇగో చెప్తున్నామనేటువంటి మాట. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని తక్షణమే వినియోగించి బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 1345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్డీఆర్ఎఫ్ కేంద్రం కూడా నిధులు ఇస్తుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ వినియోగానికి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్లను కేంద్రానికి సమర్పించకపోవడంతో జూన్ 1న 208 కోట్లు విడుదలైన రాష్ట్రానికి చేరుకోలేదన్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా యూసీలు ఇవ్వకుండా రాష్ట్రానికి ఆ నిధులు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు 3 లక్షల పరిహారము ఇస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన 5 లక్షల పరిహారంలో కేంద్రం వాటా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తరపున 3 లక్షలు ఇస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రకటించినటువంటి 5 లక్షల పరిహారంలో ఈ 3 లక్షలు సపరేట్గా ఇస్తున్నారా లేదా ఆ 3 లక్షలు కలుపుకొని 5 లక్షలు ఇస్తున్నారా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి ఆ డబ్బులు వేరే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి 3 లక్షలు కలిపి 8 లక్షలు ఆ చనిపోయిన కుటుంబానికి చెందాలి. కేవలం 5 లక్షలు మాత్రమే చెందితే అందులో 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరము ఎవరి దగ్గర ఉన్నది? ఇదే మాట హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని చెప్పే బదులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా ప్రజలు అదే ఆలోచిస్తారు. మా దగ్గరికి ఎవరు వచ్చారు, మా దగ్గరికి ఎవరు రాలేదనేటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచన చేస్తారు. సేవా బృందాలుగానో లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు చేసేటువంటిది ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి విభాగాలు, సేవా భారతి, మిగిలినటువంటి జన సంరక్షణ సమితి, ఇంకేవో అనేకమైనటువంటివి పనిచేస్తున్నాయి. అక్కడ ప్రత్యక్షంగా ఆహార పొట్లాలు అందించడము, లేదంటే దుప్పట్లను పంపిణీ చేయడము, కొందరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ఖమ్మంలో అనేక చోట్ల ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వివిధ విభాగాల వాళ్ళు సహాయం చేస్తున్నారు వాళ్ళకు వీలైనంత మేరకి. ఎక్కడైనా సరే మా ప్రజల నుంచి విరాళాలు తీసుకొని అయినా సరే అక్కడ దుప్పట్లు పంపిణీ వాళ్ళకు 10-15 రోజుల దాకా ఇబ్బంది రాకుండా ఉండేందుకు వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నది. అది సేవా సంస్థగా చేస్తున్నది. కానీ మీరు కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులుండి ఈ విషయాలు ఎట్లా తెలుస్తాయి ప్రజలకి? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి పోకపోయినా కూడా సహాయ చర్యలు చేయొచ్చు కదా, కానీ ముఖ్యమంత్రి అక్కడ పోతే భరోసా ఇచ్చినటువంటి పేరు వచ్చింది కదా. మరి కేంద్రం తరపున ఖమ్మంలోకి, మహబూబాద్లోకి చెరొక్క చోటికి ఒక్కొక్క మంత్రి వెళితే ప్రజల్లో అరే కేంద్రం నుంచి 2 మంత్రులు వచ్చారు, మా దగ్గరికి సహాయ చర్యలకు వచ్చారు, ఇగో ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వచ్చారు, వీళ్ళని తీసుకొచ్చారు అనేటువంటి మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. దాన్ని వినియోగించడంలో విఫలమైనట్టా కాదా? వెళ్ళాలి కదా. పోనీ రాష్ట్ర ప్రభుత్వం తరపున 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు పోతే 6 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళనైనా పంపించి ఒక బృందం లాగా పంపించి అక్కడి నుంచే పంపించవచ్చు కదా. అక్కడి నుంచే ప్రజలతో మాట్లాడించి అక్కడి నుంచే కేంద్ర హోంశాఖకో వాళ్ళకో వీళ్ళకో అక్కడ ఉన్నటువంటి బాధితులతోటి ఫోన్లో కనీసం కేంద్ర హోంశాఖ మంత్రితోటి మాట్లాడించేటువంటి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది ప్రత్యక్షంగా ఒక వీడియో కాల్లో చేసి చూపించవచ్చు కదా. పోయిందేముండే? ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరే, వాళ్ళకు కూడా స్థానికంగా వాళ్ళ ఏరియాల్లో కూడా కొన్ని చోట్ల వాగులు దిగిపోయినాయి, కొన్ని చోట్ల ఇండ్లు మునిగిపోయినాయి, అక్కడ కూడా పోవాల్సి ఉండే. కానీ పార్టీ తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఎందుకు అక్కడికి ఎవరు పోలేదు? కనీసం పవన్ కళ్యాణ్ లాగా చేసినట్టే, పవన్ కళ్యాణ్ అంటే సినిమా హీరో పోతే అక్కడ సహాయ చర్యలు చేసేటువంటి అంశం పక్కన పోయి ఆయనను చూడడానికి ఎగబడి వచ్చిన జనాలతోటి అసలు పని పక్కన పోయి కొసరి పని అవుతుంది అనేటువంటి భయంతో పవన్ కళ్యాణ్ గారు పోలేదు. ఆ విషయంలో నేను నిందలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నా, కానీ తప్పలేదు. నేను వెళ్తే సహాయ చర్యలన్నీ కూడా పక్కకు పోతాయి. అక్కడ వచ్చేటువంటి జనాలు, అభిమానులు, లేకపోతే ఇంకొక కారణాల చేత అసలు సహాయం పక్కన పోయి పవన్ కళ్యాణ్ చుట్టుముట్టేటువంటి పరిస్థితే పెరుగుతుంది. కాబట్టి నేను కొద్దిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగ్గిపోయిన తర్వాత ఇబ్బంది లేనప్పుడు వెళ్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. సహజంగా చూస్తున్నాం మనం, వచ్చినటువంటి జనాలు కూడా అయ్యో అక్కడ వరద ఉంది ఇవన్నీ వదిలేసి, ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో చూసినాం కదా, వరద వదిలేసి, బాధ వదిలేసి, బురద వదిలేసి వాళ్ళ మీద వీళ్ళు రాళ్ళు మీద రాళ్ళు రూపుకొని ఎట్లా ఇబ్బంది చేసారు, రాజకీయాలు చేశారు. అంటే రాజకీయ నాయకులు పోతేనే అంత ఇబ్బంది అయింది. అట్లాంటిది ఆయన సినిమా హీరో, క్రేజీ ఉన్న హీరో, సరే మంత్రి అయితే మంత్రి అయ్యిండొచ్చు, ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు, కానీ ఆయన కోసం అక్కడ వచ్చినటువంటి పోలీసులు, మిగిలినటువంటి వ్యవస్థ ఆయన కోసం పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడనే ఉన్నాడు, కలెక్టరేట్లో ఉన్నాడు, రాత్రి 2:30 దాకా ఉన్నాడు, పొద్దుగాల 3:30కే లేచిపోయిండు. ఇవన్నీ కూడా ఆయన హైప్ క్రియేట్ చేసేటివే తప్ప ప్రజలకు దానివల్ల లాభం లేదు. ఎస్, ముఖ్యమంత్రి గారు పోవాలి, అక్కడ ఉన్నటువంటి విషయాలను చూడాలి, వచ్చేయాలి మళ్ళీ. కానీ అక్కడే ఉండడం వల్ల లాభం లేదు. ఆయన చుట్టూ మళ్ళా అధికారులకు మళ్ళా ఏర్పాట్లు, అధికారులు ఉండడానికి అన్ని అవే జరిగిపోతాయి కదా. సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని ఖచ్చితంగా సమర్థించాల్సిందే. పవన్ కళ్యాణ్ పోతే అక్కడ జరిగేటువంటి సహాయ చర్యలకు విఘాతం కలుగుతుంది ఖచ్చితంగా.
సహాయ చర్యలు చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పనులు పెట్టి పవన్ కళ్యాణ్తో ఫోటో దిగడం కోసమో పవన్ కళ్యాణ్తో మాట్లాడడం కోసమో చేసేటువంటి ప్రయత్నం, వరదల్లో ఉండేటువంటి వాళ్ళు, పాపం బురదలో బాధపడేటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి అంశమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో ఒప్పుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు ఖమ్మంకో మహబూబాద్కో పోకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు పట్టాల్సినటువంటి అంశమే. మీరు పోతే అక్కడ పోయిన తర్వాత జనాలు ఎగబడేటువంటి పరిస్థితితో ఇంకోటో ఉండదు. కాస్త కొద్దిగా ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఉన్నారు. అరే మా వాళ్ళు వచ్చిర్రు, నరేంద్ర మోడీ తరపున లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరపున ఇగో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయని వాళ్ళ తరపునే వచ్చినాయట, రేపు చనిపోతే 3 లక్షలు వస్తాయట, లేకపోతే వైద్యంలో లేకపోతే ఇంకేదైనా నష్టపరిహారం కింద 4,000 8,000 వచ్చే దాంట్లో ఎన్డీఆర్ఎఫ్ తరపున వచ్చేటువంటివి కూడా ఉంటాయంట. ఇవి కేంద్రం నుంచి ఇంత వచ్చింది. ఇవన్నీ విషయాలు అక్కడ ప్రజలతో నేరుగా చెప్పి అక్కడనే మీడియా ద్వారా వెల్లడిస్తే ఇంకొంచెం అక్కడ ఉండేటువంటి భరోసా డిఫరెంట్గా ఉండేది కదా. కానీ పవన్ కళ్యాణ్కి దీనికి పోలిక పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ పోకపోవడమే కరెక్టు. కేంద్ర మంత్రులు బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు పోకపోవడము తప్పు. 2 విషయాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఏమున్నది, వేరే ఏ పనులున్నా సరే ఒక రోజు వెళ్ళి కొన్ని 2 రోజులు అక్కడ ఏం పర్యటన చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు మహా అంటే పోతే మీరు ఒక హెలికాప్టర్ వేసుకొని పోతే అటు ఇటు కలిపితే 1 గంట సేపట్లో 2 గంటలలో పని అయిపోతుంది. అక్కడ పోయి మీ శ్రేణులను ఎగో మాకు ఇంతమంది బీజేపీ శ్రేణులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సహాయ చర్యలు చేస్తున్నారు, పలానా ఎన్జిఓల దగ్గరికి పోయి వాళ్ళకి సహాయం చేసేటువంటి అంశాలని చెప్పుకోవడంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఈ 3,000 ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయి, గత సర్కారు కూడా ఇట్లనే చేసింది, ఈ సర్కారు కూడా యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు, అయినా సరే డబ్బులు ఇస్తున్నాము, కానీ ప్రజలకు ఏం తెలియదు, చెప్పాల్సినటువంటి అవసరం లేదా అనేటువంటిది ఒకటి.